వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. డిఆర్డిఓ ఈరోజు లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ LRGR 120 కిలోమీటర్ టెక్స్ట్ బుక్ ప్రెసిషన్తో వెళ్ళగలిగే రాకెట్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఈ రాకెట్ని అంటే ఈ LRGR లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ 120 కిలోమీటర్ రేంజ్ ఇది. ఈ LRGR 120ని పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. పినాకా అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ సర్వీస్ ఆర్మీ వెపన్గా చెప్పుకోవచ్చండి. చాలా సక్సెస్ఫుల్గా మనం దీన్ని టెస్ట్ ఫైర్ చేస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా. అందుకని అదర్ కంట్రీస్కి ఈ పినాకా మల్టీ బ్యారల్ లాంచింగ్ సిస్టాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశాం, ఇంక్లూడింగ్ ఆర్మేనియా లాంటి కంట్రీస్కి. ఈ పినాకా లాంచర్ నుంచి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ 120 అనేటువంటి ఈ మిసైల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్ యాక్యురసీని ఫాలో అయింది. అంటే అఫీషియల్గా మనం ఎంత రేంజ్ ఉంటే ఆ రేంజ్ని కనుక అది దాటగలిగితే, అంటే ఎగ్జాక్ట్గా ఆ రేంజ్ని కనుక అందుకోగలిగితే అఫీషియల్గా మనం టెక్స్ట్ బుక్ ప్రెసిషన్ అని పిలుస్తాం అన్నమాట. సో ఈ పినాకా వన్స్ అగైన్ మళ్ళీ టెక్స్ట్ బుక్ ప్రెసిషన్ని అందుకోగలిగింది. డిఆర్డిఓ దీన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, దీన్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్గా పిలుస్తాము, ఒడిస్సాలో ఉన్నటువంటి చాందీపూర్ దగ్గర. దీన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని పిలుస్తాం. ఏ మిస్సైల్ అయినా కానీ డిఆర్డిఓ మ్యాక్సిమం ఇక్కడి నుంచే టెస్ట్ ఫైర్ చేస్తుంది. ఓకే, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అని మనం గమనించినట్లయితే, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగినప్పుడు ఇండిజినియస్ సిస్టమ్సే మనల్ని ప్రొటెక్ట్ చేసినాయి. సో మేజర్ S-400 కేమ్ ఇన్ టు పిక్చర్ అయినప్పటికీ కూడా మన ఇండియా ఇండిజినియస్గా డెవలప్ చేసుకున్నటువంటి చాలా సిస్టమ్స్ మనల్ని సేవ్ చేసినాయి. అండ్ ఆత్మనిర్భరత అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అదర్ కంట్రీస్ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు ఎక్కువ డాలర్స్ని పే చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా మనం ఎక్కడే కనుక వాటిని తయారు చేసుకుంటే మోస్ట్ రిలయబుల్, సెక్యూర్గా ఉంటుంది, ఫినాన్షియల్గా కూడా వయబుల్ అవుతుందన్నమాట. అందుకనే డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ ఉంటుంది, DAC. ఈ డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్లో డిఫెన్స్ మినిస్టర్ అనే ఆయన చేపడుతూ ఉంటారు. అందుకని రీసెంట్గా జరిగినటువంటి డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్స్ అన్నిటిలో కూడా ఆత్మనిర్భరతకి పెద్దపీట వేశారు. అంటే భారతదేశంలోనే ఆయుధాలు తయారు చేసుకోవటాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ LRGR 120ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగిందనమాట. సో ఇది LRGR